హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 39. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి కూడా అర్హంత్ అలానే కూర్చున్నాడు. బావా, త్వరగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునిరా, అర్హంత్ పరిస్థితి గమనించకుండా అంది లోచన. లోచన, ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేసావా అని అడిగాడు తేరుకున్న అర్హంత్. హా అని అప్పటికి గాని తానేం చేసిందో గుర్తించక, బావా నువ్వు నా భర్తవి కదా, నేను కిస్ చేయొచ్చు కదా, తప్పు చేశానా అని అమాయకంగా అడిగింది. అస్సలు కాదు, కానీ నేను నీ ముద్దుని అస్సలు ఫీల్ అవ్వలేకపోయాను, అందుకే మళ్ళీ పెట్టు అన్నాడు మరో బుగ్గ చూపిస్తూ. చి పో బావా, నాకు సిగ్గుగా ఉంది అని మొహం దోసిట్లో దాచుకుంది లోచన. ఏం కాదు, పెట్టు ప్లీజ్ ప్లీజ్, కావాలంటే నేను కూడా నిన్ను కిస్ చేస్తాను అంటూ లోచన చేతులని తప్పించి 2 చేతులతో తలని పట్టుకుని మొదట కుడివైపు బుగ్గ మీద 1 నిమిషం పాటు ముద్దు పెట్టి రెండో వైపున చాలాసేపు తన పెదవులని ముద్దు రూపంలో అలానే ఉంచేశాడు. అర్హంత్ ముద్దు పెట్టగానే ఏదో లోకంలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని తన చెంపల మీద అల్లరి చేస్తున్న సన్నని అర్హంత్ మీసకట్టు తనలో రేపుతున్న అలజడిని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయిన లోచన అని పెదవులను తీయకుండా అలానే మాట్లాడుతున్న అర్హంత్ మృదు స్వరానికి పరవశురాలై, బావా నాకేదో అవుతుంది అంది చిన్నగా. నా ముద్దు నాకు ఇచ్చేస్తే నేను దూరం జరుగుతాను, అప్పుడు నీకేం అవ్వదు మరి నా ముద్దు అని అడిగాడు గుసగుసగా. తనకే తెలియకుండా తన తలని పక్కకి తిప్పి పెదవులని అర్హంత్ చెంపకి తాకించి అలానే ఉంది 2 క్షణాలు. మరి ఈ పక్కనో అంటూ తన మరో చెంపని లోచన పెదవులకు తాకించి కళ్ళు మూసుకున్నాడు అర్హంత్. ఈసారి చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టి అలానే ఉంది లోచన. అదే సమయంలో అర్హంత్ ఫోన్ రింగ్ అవటంతో వెనక్కి జరిగింది, సిగ్గుతో తలదించుకుంది. లోచన దూరం వెళ్లకుండా ఆపుతూ మొబైల్ లిఫ్ట్ చేశాడు అర్హంత్. రే, మన ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది, గట్టిగా పార్టీ ప్లాన్ చేయాలి అని అరిచాడు మాధవ్ అటువైపు నుండి. పార్టీ అయితే ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫినిష్ అయిందా అని అడిగాడు అర్హంత్. ఒక్కసారి నువ్వు వస్తే బాగుంటుంది, కొన్ని సైన్స్ కూడా చెయ్యాలి, అఫీషియల్గా మన మొదటి ప్రాజెక్ట్ని నువ్వు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నాడు మాధవ్. చూస్తాను, నాకు అవ్వకపోవచ్చు, నువ్వు హ్యాండిల్ చేయి అన్నాడు అర్హంత్. ఇంకో 2 రోజులు టైం ఉంది, ఈలోపు ఒక్కసారైనా బయటకు రావడానికి ట్రై చేయి అన్నాడు మాధవ్. సరే నేను చూస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేసి లోచనని దగ్గరకంటా తీసుకొని, మన కొత్త కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయింది అన్నాడు సంతోషంగా. నువ్వు హ్యాపీగా ఉన్నావా బావా అని అడిగింది లోచన. చాలా హ్యాపీగా ఉంది, ఈ కంపెనీ నా డ్రీమ్, మన ఫస్ట్ బేబీ లెక్క అన్నమాట. మరి నా ఫస్ట్ బేబీ ఫస్ట్ స్టెప్ వేస్తుంది అంటే నాకు సంతోషమే కదా అన్నాడు. అయితే నాకు హ్యాపీగా ఉంది, ఇప్పుడు నేను నీకు తినిపించిన ఫుడ్ వంక చూసి అడిగింది. తినిపిస్తావా అని లోచనని వదిలి, పెట్టు అయితే అని సరిగ్గా కూర్చున్నాడు అర్హంత్. లోచన గబగబా ఫుడ్ కలిపి అర్హంత్ నోటికి అందిస్తూ, ఫస్ట్ టైం నేను ఒకరికి తినిపిస్తున్నా అంది నవ్వుతూ. లోచన అందించిన ముద్ద నోటితో అందుకుంటూ, ఇప్పటి వరకు ఎవరికీ తినిపించలేదా ఆశ్చర్యంగా అడిగాడు. లేదు, నాకే బాలు ఇంకా రామయ్య తాత తినిపిస్తారు, అప్పుడప్పుడు రంగి కూడా తినిపిస్తుంది, నాకు అసలు తినటం వచ్చేది కాదు, అమ్మమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాకనే నాకు తినటం అలవాటైంది అంది. అయితే ఇప్పుడు నేనే నీకు తినిపిస్తా అని లోచన మూడ్ చేంజ్ చేయటానికి అన్నట్టు తను కూడా తినిపించడం మొదలుపెట్టాడు.
అలా ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ లంచ్ కంప్లీట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ నుండి ఫోన్, సార్ మీకోసం పార్సిల్ వచ్చింది అని. తన రూమ్ దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు అర్హంత్. సెక్యూరిటీ అతను లోపలికి వచ్చే సమయంలో చూసిన స్వీటీ అతను అర్హంత్ ఫ్లోర్ వైపు వెళ్ళటం చూసి అటెక్కడికి అని అడిగింది. సార్ కోసం పార్సిల్ వచ్చింది మేడం, తీసుకురమ్మని చెప్పారు అని చెప్పాడు అతను వినయంగా. ఇటివ్వు అంది స్వీటీ. మేడం సార్ రూమ్ దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు అని ఆగాడు అతను. నాకు ఇవ్వమని చెప్పాను కదా అంది స్వీటీ కాస్త కోపంగా. ఇంకేం మాట్లాడలేక దాన్ని స్వీటీ చేతిలో పెట్టాడు అతను. ఇంక నువ్వు వెళ్ళు అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ పార్సిల్ తీసుకుని తనే వెళ్ళింది స్వీటీ. అర్హంత్ వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి, నీతో పాటు నేను ఉండాల్సిన గది బావా, కానీ ఇప్పుడు మరెవరో ఉంటున్నారు. నువ్వు నా గుండెల్లో ఉన్నావు కానీ నా నుదిటి రాతలో ఉన్నట్టు లేవు అనుకుంటూ డోర్ చిన్నగా తట్టింది స్వీటీ. అర్హంత్ వెళ్ళేలోపే నేను చూస్తాను బావా అంటూ పరుగున వచ్చింది లోచన చాక్లెట్స్ వచ్చాయన్న హుషారులో. అయితే డోర్ తీయగానే స్వీటీ కనిపించటంతో బెదురుగా వెనక్కి వచ్చేసి అర్హంత్ పక్కన నిలబడింది. స్వీటీని చూసిన అర్హంత్ నొసలు ముడిపడ్డాయి. నేనేం దెయ్యాన్ని కాదు, నన్ను చూసి అలా పారిపోయావు. నా పేరు స్వీటీ, నీకు అక్కనవుతాను అని నవ్వుతూ పరిచయం చేసుకుంది స్వీటీ. లోచన భయంగా అర్హంత్ వైపు చూసింది. నువ్వెందుకు వచ్చావు స్వీటీ? నేను వాటిని తీసుకురమ్మని సెక్యూరిటీ అతనికి కదా చెప్పింది అన్నాడు అర్హంత్. వాడి పైకి రావడం ఎందుకు అని నేను వచ్చాను బావా. పైగా నువ్వు నీ వైఫ్ని అసలు కిందకు తీసుకురాలేదు, నేను తనని చూడలేదు కదా, అందుకే చూసి పరిచయం చేసుకుందామని వచ్చాను అంది నవ్వుతూ. నువ్వు పరిచయం చేసుకోవడానికి వచ్చావో లేక నీ స్థానంలోకి వచ్చిన వాళ్ళని చూడటానికి వచ్చావో నాకు తెలియదు, కానీ బెటర్ తనకి దూరంగా ఉండటమే నీకు మంచిది అన్నాడు చాలా కూల్గా. కానీ అతని గొంతు మాత్రం వార్నింగ్ టోన్లో వచ్చింది. అంటే ఏంటి బావా, నేను తనని బాధ పెడతానని అనుకుంటున్నావా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని వదిలేయి బావా. నాకు అదృష్టం లేదు కాబట్టి పక్కవాడి అదృష్టం మీద పడి ఏడ్చే టైప్ కాదు నేను. నిజంగానే తనని చూడాలని వచ్చాను అంతే అని తన చేతిలో ఉన్న పార్సిల్ అక్కడ టీపాయ్ మీద పెట్టేసి, నువ్వు నా ప్లేస్లోకి వచ్చావు అని నీ మీద నాకు కోపంగా ఉన్న మాట వాస్తవమే. అయినా కక్కిన కూడు కోసం ఆశపడే కుక్కని కాదు నేను. నాకంటూ కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉంది. నువ్వు నన్ను నమ్మొచ్చు అని గిర్రున వెళ్ళిపోయింది స్వీటీ. లోచన అర్హంత్ వైపు చూసేసరికి, నన్ను దాటి ఎవరూ నీ దగ్గరకు రాలేరు, వాళ్ళ గురించిన ఆలోచన నీకు అనవసరం అని పార్సిల్ ఓపెన్ చేసి, ఇవిగో నీకిష్టమైన చాక్లెట్స్ అని చాక్లెట్స్ అన్నీ లోచన ఒళ్ళో పెట్టాడు తనని కూర్చోబెట్టి. తన ఒళ్ళో ఉన్న చాక్లెట్స్ అన్నీ చూస్తూ సంతోషంగా ఇవన్నీ నాకేనా అని అడిగింది. కానీ ఎక్కువ తినకు ఒకేసారి అన్నాడు నవ్వుతూ. అప్పటికే ఓపెన్ చేసిన చాక్లెట్ తను కొంచెం తిని అర్హంత్ నోట్లో పెట్టి, నాతూ తెలుతూ నోటి నిండా చాక్లెట్ ఉండడంతో ముద్దుగా చెప్పింది లోచన. నెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.